బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించి జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నట్టు సంచలన బాంబు పేల్చేశారు. తాజాగా ఆయన నేరుగా రాజీనామా అని మాత్రం అనలేదు, కానీ ఓ వ్యూహాత్మకమైన సెలవులో భాగంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు పార్టీకి సంబంధించిన అన్నిటికీ ఇక నేను దూరంగా జరుగుతున్నాను అంటూ ప్రకటించారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ నిర్ణయం పైన అనేక అనుమానాలు, అనేక చర్చలు కూడా ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంలో నడుస్తున్న వ్యవహారాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోతున్న వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ గారు. జనసేన పార్టీ నాయకులకి అన్యాయం జరుగుతుందని, జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దానిపై ప్రాపర్గా స్పందించడం లేదని, నామినేటెడ్ పదవుల్లో కూడా జనసేన పార్టీ కోటాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే నిలబడుతూ పోతున్న విధానం చూస్తుంటే, అందులో అధినేతగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మౌనం చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది అంటూ కూడా ఇటీవల ఆయన చాలా సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ పర్యావరణ విభాగం జనరల్ సెక్రటరీగా బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. ఈయన ఈ పర్యావరణ ప్రేమికుడు, అందులో అనుమానమే లేదు. ప్రతి సందర్భంలో ఆయన చెప్తూ పోతుంటారు. అయితే ఈ కారణంగానే తాను జనసేన పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నానని ఆయన చెప్పడం ఇక్కడ కాస్త హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 2020లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉత్తరాంధ్రలో మితిమీరుతున్న పర్యావరణ కాలుష్యాన్ని వ్యతిరేకంగా బొలిశెట్టి సత్యనారాయణ ఒక పిల్ దాఖలు చేశారు కోర్టులో. ఆ పిల్ ఇప్పటికీ కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉంది. ఈ పిల్ కారణంగా తాను జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరంగా జరుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ వాస్తవానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి బొలిశెట్టి సత్యనారాయణ చెప్తున్నది వాస్తవమా అవాస్తవం పక్కన పెడితే, ఈ డిసిషన్, ఈ కారణం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆ పార్టీకి సంబంధించి, ఆ పార్టీలో ఉన్న వ్యక్తికి సంబంధించిన పర్యావరణ విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, పర్యావరణ శాఖ మీద హైకోర్టులో వ్యతిరేకంగా వేసిన పిటిషన్లో పోరాడడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. కాబట్టి ఆ పిటిషన్ తీరే వరకు, అంటే ఆ పిటిషన్ ముగిసే వరకు జనసేన పార్టీకి వ్యూహాత్మకంగా సెలవు అంటూ ప్రకటించారు ఆయన. ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంశం ఏంటయ్యా అంటే, బొలిశెట్టి సత్యనారాయణ గారు పర్యావరణ ప్రేమికుడు, కాలుష్యానికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాటం చేసే వ్యక్తి. ఇక్కడ మొదట ఆయనను అందరూ కూడా అభినందించాల్సిన విషయం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పర్యావరణ శాఖ మంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారే తప్ప ఆ పార్టీ నాయకుడే ఉన్నారు. అలాంటప్పుడు నిజంగానే బొలిశెట్టి సత్యనారాయణ గారికి కనుక ఏదైనా ఇబ్బంది, లేదంటే పర్యావరణం మీద ప్రేమ ఉన్నట్టే ఉంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రేమ ఉంటే ఈ రోజుల్లో ఇప్పటికల్లా ఈ బొలిశెట్టి సత్యనారాయణ గారికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, రాజీనామా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆయన ఏదో తాత్కాలిక సెలవులాగా ప్రకటించారు, కానీ అల్టిమేట్ సొల్యూషన్ అదే. పవన్ కళ్యాణ్ తన శాఖ అధికారుల ద్వారా హైకోర్టులో బొలిశెట్టికి సంబంధించిన ఈ వివాదం ఏందో, ఆయన దానికి సంబంధించిన వాదోపవాదంలో దీనికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉండేది. ఆ డిమాండ్లు ఏంటో, ఆ కాలుష్య నియంత్రణకు వాటింటిని రాష్ట్ర ప్రభుత్వం శాఖ అధికారులు కొనసాగిస్తే బాగుండు. అది పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పనే. కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారు ప్రస్తుతం చెప్తున్న దానికి, జరుగుతున్న దానికి ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా ఈయన పెట్టిన ఇబ్బందికి అసలు ఆయన కూడా బహుశా స్పందించలేదు. ఆయన అందు కారణంగానే ఈయన రాజీనామా చేస్తున్నట్టుగా, లేదంటే సెలవు తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం కూడా ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే బొలిశెట్టి సత్యనారాయణ గారు బయటకు వచ్చారు అంటే, పర్యావరణ మంత్రిగా ఉన్నప్పటి పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయినట్టే కదా లెక్క. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆకాంక్షిస్తూ ఉన్నట్టుగానే పర్యావరణాన్ని కనుక పరిరక్షించేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ శాఖ సమర్థవంతంగా పనిచేసే ఉద్దేశంతో పనిచేసి ఉంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు బయటికి ఎందుకు వచ్చి ఉంటారు అనే అర్థం ఖచ్చితంగా కనబడుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ తనకు ఉన్న శాఖల పట్ల కూడా అవగాహన లేక, తను న్యాయం చేసే పరిస్థితి లేక, సొంత పార్టీలో ఉన్న వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారు. ఇక బయట వాళ్ళ గురించి దేవుడు ఎరుగు. పార్టీకి సంబంధించి సొంత వాళ్ళే, బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పనులను, అలాగే కూటమి వ్యవహార శైలి, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అన్నిటినీ గమనిస్తూ తానే సెలవు అంటూ వెనక్కు వస్తున్న తరుణం చూస్తున్నప్పుడు, ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నప్పుడు, తన శాఖలో తను పెట్టిన తన అధికారులు, తన టీంలోనే తను అసంతృప్తి ఉన్నప్పుడు, ఇక బయట సామాన్యులకు ఏం న్యాయం జరుగుతున్నట్టు, సామాన్యులకు ఈయన రాజకీయం, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు ఎక్కడ దాకా ఏం మంచి అందుతుందో ఇక మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.